హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు? అందరినీ అడిగానని చెప్పండి. ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నానో తెలుసా? మన కాకినాడలో అయితే లేను, పిఠాపురంలో ఉన్నానన్నమాట. పిఠాపురంలో హైవేకి అతి చేరువలో వల్లభ ఫార్చ్యూన్ సిటీ అనేది స్టార్ట్ చేశారనమాట. వెంచర్ అనేది ఇక్కడ మనకి సో మెనీ ఫెసిలిటీస్ తో అయితే ఇస్తున్నారనమాట. అండ్ రీసెంట్ గా స్టార్ట్ చేశారని అయితే తెలుసుకుని నేను ఇక్కడికి వచ్చాను. సో చూద్దాము ఇక్కడ సైట్ అంతా కూడా ఎలా ఉంది ఏంటి, ఇంకా మోర్ డీటెయిల్స్ అనేది నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే కంప్లీట్ గా చూడండి అండ్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి. సో ఇప్పుడు వచ్చేసి ఈ వెంచర్ కి సంబంధించి డీటెయిల్స్ చెప్పడానికి మన మార్కెటింగ్ డైరెక్టర్ హేమ మేడం ఉన్నారు ఇక్కడ. సో మేడం అడిగి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. మేడం హాయ్ అండి. నమస్తే. నమస్తే. పిఠాపురంలో వల్లభ ఫార్చ్యూన్ సిటీ రీసెంట్ గా స్టార్ట్ చేశారని తెలిసి డీటెయిల్స్ తెలుసుకుందాం అని అయితే వచ్చేసాను. సో నాతో పాటు మా సబ్స్క్రైబర్స్ కూడా యూజ్ అవుతుందని చెప్పి మీరైతే క్లియర్ గా చెప్తారు కదా డీటెయిల్స్ అనేది. ఏంటి మేడం ఇది రీసెంట్ గా స్టార్ట్ చేశారట కదా? అవునండి, రీసెంట్ గా స్టార్ట్ చేసాము. ఇది వచ్చేసరికి వల్లభ ఫార్చ్యూన్ సిటీ హౌసింగ్ ప్రాజెక్ట్ అండి. ఓన్లీ హౌసింగ్ ప్రాజెక్ట్ అండి. అంటే ఇది మొత్తం 10 ఎకరాల గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అండి. దీంట్లో మనకి ఓపెన్ సైట్స్ ఉన్నాయి, అలాగే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కావాలంటే కన్స్ట్రక్షన్ కూడా చేసిస్తామండి. ఓకే, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఆ ఫెసిలిటీ కూడా ఉందండి. అంటే స్థలం కొనుక్కోవచ్చు, మీరే మాకు కన్స్ట్రక్షన్ చేసి ఇస్తారు కావాలంటే. అవునండి. ఇప్పుడు స్టార్టింగ్ ఎలా మేడం, ఎన్ని గజాల నుండి మొదలు? ఇక్కడ మినిమం 150 గజాల దగ్గర నుండి మనకి అవైలబుల్ 150 గజాలు, అలాగే 165 అలా మనకి నచ్చిన దాన్ని బట్టి తీసుకోవచ్చు. 150 నుంచి స్టార్టింగ్. గజం ఎంత మేడం? గజం వచ్చేసరికి 12,500 అండి. 12,500. ఓకే, అంటే ఇప్పుడు లైక్ స్టార్టింగ్ కాబట్టి ఈ ప్రైస్ ఇంకా ఏమైనా పెరిగే ఛాన్స్ ఉండొచ్చా? పెరిగే ఛాన్స్ అయితే డెఫినెట్ గా ఉంటుందండి. బట్ మీరు స్టార్టింగ్ ఏదైనా వెంచర్ వేసినప్పుడు స్టార్టింగ్ వెళ్తే నెగోషియబుల్ అనేది అయితే కంపల్సరీ ఉంటుందండి. ఇప్పుడు ఈ గజం మీరు 12,500 అని చెప్పారు కదా, నెగోషియబుల్ అండి. ఓకే, ఆ ఛాన్స్ ఉందన్నమాట. అండ్ ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేస్తాము అనేసి అన్నారు కదా? అవునండి. అంటే ఎలా మేడం, దేనికి ఎంత వరకు తీసుకుంటారా కన్స్ట్రక్షన్ కి? అంటే 150 స్క్వేర్ యార్డ్స్ లో మీకు బిల్డింగ్ కట్టేవాళ్ళంటే నార్మల్ గా 54 lakhs అండి. ఓకే, అదే మీకు ఆఫర్ ప్రైస్ లో అయితే 49 lakhs కి మేము కట్టిస్తామండి. ఓకే, అది కూడా ఏంటంటే మీరు స్టార్టింగ్ లో వచ్చినప్పుడు మేము లిమిటెడ్ గా ప్లాట్స్ ఉంటాయి కదండి బిల్డింగ్ అని చెప్పి, ఆ టైంలో అయితే మీకు ఆఫర్ ప్రైస్ అనేది వర్తిస్తుంది. ఓకే, 54 lakhs ది 49 lakhs చేసిస్తారు. ఓకే, ఇంకా సో మెనీ ఫెసిలిటీస్ ఉన్నట్టున్నాయి కదా? అవునండి, అవును. మనకి గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ కి వచ్చేసరికి మీకు పక్కాగా కొన్ని రూల్స్ అనేవి ఉంటాయండి. అంటే 40 feet CC రోడ్స్ అని చెప్పి, అలాగే కాంపౌండ్ వాల్ అని, మీకు పార్క్ అది కూడా కాంపౌండ్ వాల్. సో ఇలా సో మెనీ ఫెసిలిటీస్ అయితే ఇస్తున్నారు. దీంట్లోనే మనకి అపార్ట్మెంట్స్ వస్తాయండి, విల్లాస్, ఇండిపెండెంట్ హౌసెస్, ఓపెన్ సైట్స్ అన్ని ఉంటాయండి. ఓకే, కాకినాడలో ఎవరైతే కొంచెం బడ్జెట్ ఎక్కువ ఇన్వెస్ట్ చేసుకోలేని అనుకున్న వాళ్ళకి ఇక్కడైతే చాలా మంచి తక్కువ ప్రైస్ కే వస్తుందండి. ఓకే మేడం, ఇప్పుడు సైట్ డెవలప్మెంట్స్ ఏమేమి ఇస్తున్నారు మీరు? సైట్ డెవలప్మెంట్స్ వచ్చేసరికి 100% వాస్తు, క్లియర్ టైటిల్, అలాగే ప్లేన్ పార్క్ అండ్ చిల్డ్రన్ ప్లే ఏరియా, మనకి బ్లాక్ టాప్ రోడ్స్ అండి. ఓకే, వాటర్ ఫెసిలిటీ, డ్రైనేజ్ సిస్టమ్, అలాగే ఎవెన్యూ ప్లాంటేషన్. వావ్, ఓకే, ఇవన్నీ డెవలప్మెంట్స్ అనేది ఉన్నాయి. అవునండి. సో ఇక్కడ గవర్నమెంట్ వాల్యూ ఎలా ఉంది మేడం? ఇక్కడ గవర్నమెంట్ వాల్యూ వచ్చేసరికి 12,000 అండి. ఎందుకంటే మున్సిపాలిటీ లిమిట్స్ లో ఉంది కాబట్టి వెంచర్ అనేది 12,000 రావడం జరుగుతుంది. అండ్ బ్యాంక్ లోన్ కూడా 80% బ్యాంక్ లోన్ వస్తుంది. ఓకే, 80% బ్యాంక్ లోన్. అంటే చాలా మంది సైట్స్ లో లోన్స్ కోసం ఇబ్బంది పడతా ఉంటారు కదా? అవునండి. సో అదేమి లేదంటారు. అవునండి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి బిఫోర్ బుకింగ్స్ చేసుకుంటే ఏదో ఆఫర్ ఉందని చెప్పారు కదా? అవునండి. ఏంటి మేడం? మీకు ఫ్రీ సైట్ విజిట్ ఉంటుందండి. అండ్ మీరు ఒకవేళ వచ్చి చూస్తాను అంటే
ఫ్రీ సైట్ విజిటింగ్ ఉంటుంది కాబట్టి అప్పుడే మీరు స్పాట్ బుకింగ్ చేసుకున్నట్లయితే మీకు 2 grams గోల్డ్ కాయిన్ ఉంటుంది, అలాగే ఫ్రీ స్క్రాచ్ కార్డ్ కూడా ఉంటుందండి. ఓకే, సో ఈ ఫెసిలిటీస్ కూడా ఇస్తున్నారు అనమాట. సో మ్యామ్ ఇది తీసుకోవాలి అనుకున్నప్పుడు రిజిస్ట్రేషన్ అనేది తొందరగా అవుతుందా, అంటే ఎలా ప్రాసెస్ అనేది? అంటే ఈ వెంచర్ వచ్చేసరికి రేరాలో ఉందండి, కూడా లేఅవుట్. ఇది ఆల్రెడీ ఎల్పి నెంబర్ కూడా వచ్చింది, రిజిస్ట్రేషన్స్ తో ప్రాబ్లం ఏం లేదు, స్పాట్ రిజిస్ట్రేషన్ అండి. ఓకే, వర్క్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి, కాంపౌండ్ వాల్ అంతా కూడా చుట్టూ కనిపిస్తుంది. అవునండి. ఓకే, మనకి రోడ్స్ అది కూడా ఆల్మోస్ట్ పూర్తి అయిపోతుందండి 1 month లో కూడా. ఓకే, రిజిస్ట్రేషన్ అయితే ప్రాబ్లం లేదండి, స్పాట్ రిజిస్ట్రేషన్. ఓకే, సో ఎవరైనా సైట్ చూడాలనుకున్నప్పుడు విజిట్ కోసం మీకు కాంటాక్ట్ చేస్తే సరిపోతుందా? అవునండి, కాంటాక్ట్ చేయమనండి. అండ్ ఇంకోటి ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే ఫస్ట్ నా నెంబర్ కి వాట్సాప్ లో మెసేజ్ పెట్టమనండి, ఎందుకంటే కాల్స్ నేను ప్రతిసారి లిఫ్ట్ చేయకపోవచ్చు కాబట్టి నేను మిస్ అవుతున్నాను. ఓకే, ఇక ముందు చేసిన వారు కూడా చాలా మిస్ అయ్యాను. జస్ట్ వాట్సాప్ లో హాయ్ అని వాళ్ళ పేరు పెడితే నేనే వాళ్ళని కాంటాక్ట్ చేస్తాను. మేబీ మా సబ్స్క్రైబర్స్ ఏంటంటే చాలా మంది సపోర్ట్ చేస్తూ కాల్ చేస్తున్నారు, బట్ నేను అది మిస్ అవుతున్నాను కాబట్టి కాల్ రెస్పాండ్ అవ్వకపోతే మెసేజ్ చేయమని మెసేజ్ చేసి మీ ఛానల్ నేమ్ పెట్టమని చెప్పండి, ఎందుకంటే మాకు అది ఐడెంటిఫికేషన్ కాబట్టి. ఓకే, డెఫినెట్లీ. సో చూసారు కదా, ఇక్కడ ఈ సైట్ అయితే మాత్రం చాలా బాగుంది, ఓన్లీ హౌసింగ్ కి సంబంధించింది కాబట్టి మీరు ఏదైనా ఇల్లు కట్టుకోవడానికి బెస్ట్ ప్లేస్ కోసం చూస్తున్నట్లయితే తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో ఇది చాలా చాలా బెస్ట్ ఆప్షన్ అయినా అయితే నాకు అనిపిస్తుంది. చూస్తున్నారు కదా మొత్తం కూడా వెంచర్ ఎలా ఉంది ఏంటి అనేది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్లీ మేడం ని కాంటాక్ట్ చేయండి అండ్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.